కమ్యూనిస్టుల దగ్గర బీజేపీ వాళ్ళ పప్పులు ఉడకవు అని చెప్తూ వస్తుంటారు కమ్యూనిస్టులు. చివరికి బెంగాల్లో వీళ్ళకే పప్పులు ఉడకట్లేదు. కానీ బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చింది. త్రిపురలో వీళ్ళకే పప్పులు ఉడకట్లేదు. కానీ అక్కడ అధికారంలోకి వచ్చింది. కేరళలో నిదానంగా కాదు భారీగా పుంజుకుంది ఇప్పుడు. కే కమ్యూనిస్టులు అక్కడ ఓటమి పాలైతే, దారుణం ఓటమి పాలైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే బీజేపీ అక్కడ 3 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవడం ఒక ఎత్తు అయితే 6 నియోజకవర్గాలు సెకండ్ ప్లేస్లో నిలిచింది. తిరువళ్ళ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనూప్ ఆంటోనీ కేరళ కాంగ్రెస్ అభ్యర్థి వర్గీస్ బొమ్మెన్ చేతిలో 10,146 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ 2021 ఎన్నికల్లో బీజేపీ 16.25% ఓట్లతో 3 అయితే ఇప్పుడు 30.61% ఓట్లు సాధించింది. పాలక్కాడ్లో యూడీఎఫ్ అభ్యర్థి రమేష్ పిషారోడి చేతిలో బీజేపీ చెందిన శోభా సురేంద్రన్ 13,147 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ 2024 ఉప ఎన్నికల్లో బీజేపీకి 28% ఓట్లు వస్తే దఫా 33% పెరిగినాయి. ఇక అట్టింగల్లో సిపిఎం అభ్యర్థి వైఎస్ అబింకా కంటే బీజేపీ అభ్యర్థి సుధీర్ 13,375 ఓట్లు మాత్రమే వెనకబడ్డారు. ఇక్కడ గతంలో 25.92% ఓట్లు వస్తే దఫా 30.54% ఓట్లు వచ్చాయి. క్రమంగా అక్కడ పుంజుకుంటోంది. అది ఇక్కడ కీ పాయింట్.